నేటి తరం రాజకీయాల్లో కొన్ని పరిణామాలు, కొన్ని పలకరింపులు, మరికొన్ని ప్రశంసలు నాయకుల పట్ల హుందాతనాన్ని, రాజకీయాల పట్ల గౌరవాన్ని తెలియజేస్తాయి. అలాంటి అరుదైన సంఘటన రాజ్యసభలో చోటు చేసుకుంది. ఎప్పుడూ ప్రతి విమర్శలతో వాడివేడిగా ఉండే రాజ్యసభ ప్రశంసలతో ప్రశాంతంగా కనిపించింది. రాజకీయంగా ప్రత్యర్థి అని తెలిసి కూడా సదరు వ్యక్తిని, ఆయనకు ఉన్న నిబద్ధతను గుర్తించడం అంటే పరిణితి చెందిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి అరుదైన ఘటన పెద్దల సభ అయిన రాజ్యసభలో చోటు చేసుకుంది. నిజంగా ఇది పెద్దల సభ అనిపించింది. రాజ్యసభ సభ్యుల్లో పలువురు సభ్యులు మార్చి నెలలో పదవీ విరమణ కాబోతున్నారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. దీంతో పదవీ విరమణ కాబోతున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి హాజరైన ప్రధాని మోడీ పార్లమెంటరీ రాజకీయాలు ఎలా మార్పు చెందుతున్నాయో చెప్పుకొచ్చారు. అదే సమయంలో మాజీ ప్రధాని, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ను ప్రస్తావిస్తూ సభలో ప్రశంసల వర్షం కురిపించారు. మన్మోహన్ సింగ్ కు తన ఆరోగ్యం సహకరించలేకపోయినా కూడా తన బాధ్యతను మరవలేదన్నారు. ఒకానొక సమయంలో కీలకమైన చట్టం ఓటింగ్ సందర్భంగా వీల్ చైర్ పై వచ్చి ఓటు వేయడాన్ని గుర్తు చేసుకున్నారు మోదీ. ఇది మన్మోహన్ సింగ్ కు ఉన్న నిబద్ధతకు తార్కాణంగా నిలిచింది అన్నారు. ఆ రోజు జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వమే గెలుస్తుందని ఆయనకు తెలుసని, అయినా మన్మోహన్ సింగ్ వీల్ చైర్ పై వచ్చి ఓటు వేయడాన్ని తనకున్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ఓ పార్లమెంటేరియన్ తన విధుల పట్ల, తన బాధ్యతల పట్ల ఎంత ఖచ్చితంగా ఉంటారనే దానికి ఇది స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రధాని మోదీ సభ్యులకు తెలిపారు. ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ ను ప్రశంసించడం లాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని, రాజకీయాల్లో ఇటువంటి అంశాలు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.